తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల చిరకాల స్వప్నం. నూతనంగా ఏర్పడిన, వినూత్నంగా ముందుకెళ్తున్న వైనం ఇప్పుడు ప్రపంచస్థాయి సాంకేతికతను అందిపుచ్చుకుంటూ డిజిటల్ తెలంగాణగా రూపాంతరం చెందుతున్న తరుణం. డిజిటల్ గవర్నెన్స్ యొక్క ఉద్దేశం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని గ్రామాలకు డిజిటల్ నెట్వర్క్లో ఉపలబ్ధమయ్యే సమాచారాన్ని అందుబాటులోకి తేవడం, తద్వారా వారి జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం. ప్రజల భాగస్వామ్యంగా గల అభివృద్ధిని అజెండాగా ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ తెలంగాణను సాధించేందుకు డిమాండ్ సరఫరా వ్యూహాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తోంది. ఈ సరఫరా వ్యవస్థ ఎన్నో సదుపాయాలతో బలోపేతం చేయబడింది. ప్రతి గృహానికి 100% OFC సదుపాయం, పూర్తి స్థాయిలో 4G సేవలు, వైఫై నగరాలు. డిజిటల్ తెలంగాణలో భాగంగా తెలంగాణ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, తెలంగాణ డేటా సెంటర్లను స్థాపించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా IT మౌలిక సదుపాయాలు మరింత విస్తృతమయ్యాయి. 10 జిల్లాల్లోని జిల్లాల వారీ పోర్టళ్లు సమాచారాన్నంతటినీ పౌరులకు సులభంగా అందుబాటులోకి తెచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సమాచారం అందరి హక్కు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకునే మీ సేవ, ఈ పంచాయత్, OSS, డిజిటల్ లిటరసీ, స్కూల్ లిటరసీ లాంటి కార్యక్రమాలు రాజీలేని ధోరణిలో కొనసాగించబడుతున్నాయి. వైఫై నగరాలు అనేవి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే సాంకేతిక విప్లవాలు. డిజిటల్ తెలంగాణ దాన్ని కూడా ఇక్కడ సుసాధ్యం చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సౌకర్యం, అదే ప్రభుత్వ లక్ష్యం. ఎంపిక చేసిన 17 ప్రాంతాల్లో 2 Mbps నుండి 20 Mbps వేగం గల డేటాను పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 50 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపుదిద్దుకోబోతున్న ITIR ప్రాజెక్ట్ డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా IT, ఎలక్ట్రానిక్ మరియు హార్డ్వేర్ లాంటి పరిశ్రమలు సమీకృత నాలెడ్జ్ క్లస్టర్స్ ద్వారా అభివృద్ధి చేయబడతాయి, తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి. డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరూ డిజిటల్ రూపంలో విషయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా అధ్యాపకులు కూడా పరస్పర పద్ధతిన మల్టీమీడియా పరిజ్ఞానాన్ని బోధించగలుగుతారు. ఇక మన టీవీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఒక జనహిత బ్రాడ్కాస్టింగ్ సౌకర్యం. ఇది విలువైన సమాచారాన్ని ప్రత్యక్ష మరియు పరస్పర పద్ధతిలో అందించడమే కాకుండా ప్రభుత్వ అధికారులకు అవసరమైన నైపుణ్యాన్ని దూర శిక్షణ పద్ధతిలో అందిస్తుంది. ఈ-తాళ్ ఇది దేశవ్యాప్తంగా అందించబడుతున్న పౌర సేవలను గణాంకన చేయడానికి ఉద్దేశించబడిన ఒక ఉమ్మడి వేదిక. ఈ వేదిక ద్వారా జరిగే ఈ ట్రాన్సాక్షన్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. డిజిటల్ తెలంగాణ దిశగా వేగంగా పయనిస్తున్నాం. EPDS ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో మరింత జవాబుదారీగా, మరింత ప్రభావవంతంగా చేయబడింది. ఆహార ధాన్యాలను, గృహ వినిమయ వస్తువులను చౌక ధరల దుకాణ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన పేద ప్రజలకు సమయానుగుణంగా అందజేయబడుతున్నాయి. సామాజిక మార్పు కోసం సాంకేతిక పరిజ్ఞానం, ఇది తెలంగాణ ప్రభుత్వ నినాదం. బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ప్రభుత్వోద్యోగులను ప్రజలకు మరింత జవాబుదారీగా చేయడం కోసం, ప్రభుత్వ కార్యాలయాల్లో వారి హాజరును నమోదు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త BAS వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతోంది. మీ సేవ ఇది తెలంగాణ ప్రభుత్వం అందించే అద్వితీయ సేవ, అభివృద్ధికి తోవ.
ఇప్పుడు ఎన్నో రకాల సేవలు మీ సేవ ద్వారా లభ్యం. ఇప్పటివరకు 4,37,70,000 సేవలను విజయవంతంగా అందించిన మీ సేవ త్వరలోనే 5 కోట్ల మైలురాయిని దాటబోతోంది. జన్మ ధృవీకరణ పత్రం నుండి ఆధార్ పత్రం దాకా, డ్రైవింగ్ లైసెన్స్ నుండి బిల్డింగ్ క్లియరెన్స్ దాకా ఏ సేవలు కావాలన్నా ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీయక్కర్లేదు. మీ సమీపంలో ఉన్న మీ సేవలో అడుగు పెడితే చాలు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతీ, పోలీస్, రవాణా, విద్య, ప్రజా పంపిణీ, వ్యవసాయం, సంక్షేమం, ఇలా ఎన్నో శాఖలు, ఎన్నెన్నో సేవలు. వీటికి తోడుగా సెప్టెంబర్ 2015 నుండి మరో 50 కొత్త సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,800 మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చును. ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల శాఖకు సంబంధించిన 5 సేవలను కూడా మీ సేవ పరిధిలోకి తీసుకొచ్చింది. లైసెన్స్ ఫీజు చెల్లింపు, వార్షిక పద్దులు, రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్ లాంటి సేవలన్నీ ఇక మీ సేవ ద్వారానే పొందవచ్చును. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో కూడా మీ సేవను అందించడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నది. ఎంపిక చేసిన కొన్ని సేవలను ఇక ప్రజలు ఇంటర్నెట్ ద్వారా 24 గంటలు అందిపుచ్చుకోవచ్చు. గనులు, పరిశ్రమలు, IT&C, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖకు సంబంధించిన కొన్ని సేవలను ఇప్పుడు నేరుగా పొందవచ్చును. మొబైల్ మీ సేవ ఇప్పుడు ప్రభుత్వ సేవలు మీ చేరువలోనే కాదు, మీ అరచేతిలో కూడా లభ్యం. దరఖాస్తు చేసుకున్న సేవల స్థితిని, జారీ చేయబడిన ధృవపత్రాల తనిఖీలను ఇక మీ మొబైల్ ఫోన్ల ద్వారానే చేసుకోవచ్చు. మీ సేవ ఇది ప్రభుత్వం విధేయతతో చేస్తున్న ప్రజాసేవ. ఫార్మ్ మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో యాంత్రీకరణ. ఇది రైతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా సమర్పిస్తున్న కానుక. రైతు సోదరులకు యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తూ వారికి యంత్ర పరికరాలు అందేలా చేయటం, వారిని సరైన దిశలో ప్రోత్సహిస్తూ రైతే రాజు అన్న మాటను మళ్లీ నిజం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ఆన్లైన్ పర్మిట్ సిస్టమ్ ఇప్పుడు గనులు, భూగర్భ వనరులకు సంబంధించిన అనుమతులు, చెల్లింపులు మరింత సులభతరం, మరింత పారదర్శకం. సహజ వనరులను సద్వినియోగం చేయడానికి, వాటి ఫలాలను ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో అద్భుత కార్యక్రమం పర్మిట్ సిస్టమ్. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తూ డిజిటల్ విప్లవం కోసం శ్రమిస్తున్న IT శాఖ మంత్రి శ్రీ కె తారక రామారావు గారి ఆధ్వర్యంలో, గొప్ప దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించబోతోంది. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ ఊహించనంత వేగంగా సాకారమవుతుంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.